Wait, 2023? 8,760 hours, 5,25,600 minutes, 3,15,36,000 seconds అంటే 1 year. ఒక సంవత్సరం. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక పాఠం నేర్పిస్తుంది, అలాగే ఒక గుణపాఠం కూడా నేర్పిస్తుంది. అలాగే ఈ 2023 నాకు మీకే కాదు మనందరికీ ఏదో ఒకటి నేర్పించింది. సో కొంతమందిని పరిచయం చేసింది, ఇంకొంతమందిని దూరం చేసింది, కష్టాలను ఇచ్చింది, మనకి ఇష్టాలని ఇచ్చింది. ప్రతి ఒక్కరికి సంవత్సరం వేరువేరుగా ఉన్నా ఎక్కడో ఒకలా అందరికీ ఒకేలా అనిపించుంటుంది. సో నాకోలాగా మీకోలాగా. మరి ఇతనికి ఇప్పుడు మీరు వినబోయేది ఒక కష్టపడుతూ న్యాయంగా ఎదగాలి అనుకున్న ఒక చిన్న యూట్యూబర్ కథ. 50,000 మంది ఉన్న జీరోకి పడిపోయి స్ట్రగుల్ అవుతున్న ఒక యూట్యూబర్ కథ. అనుకోని సందర్భాల వల్ల ప్రేమించే యూట్యూబ్ని కూడా పక్కన పెట్టి బ్రేక్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్న ఒక క్రియేటర్ కథ. చివరిగా ఒక్క మాట, ఈ క్రియేటర్కి ఎన్నో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా చివరికి ఎడ్యుకేషన్ని కూడా పక్కన పెట్టి కష్టపడుతూ యూట్యూబ్లో ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలి అనుకునే ఒక మనిషి కథ. ఈ 2023 కథను తన మాటలోనే విందాం పదండి. ఇట్లు మీ ఆర్ఎస్ బిట్టు గేమింగ్. ఈ ఫస్ట్ 2 minutes మీకు నచ్చిందా నచ్చలేదా నాకైతే తెలీదు, కానీ ఫస్ట్ 2 minutes మీరు ఇలానే వీడియోని చూసారంటే దానికి రీజన్ మాత్రం ఎడిటింగ్. ఇంత చిన్న ఎడిటింగ్ చేయడానికి నాలాంటి బిగినర్కి ఒక 3 days మినిమం తీసుకుంటుంది. ఒక ఎడిటర్కి మాత్రమే తెలుసు ఈ వీడియో చేయాలంటే ఎన్ని డేస్ పడుతుందో. మీరు చేసే ఒక్క లైక్ ఈ 3 days కష్టం మొత్తం మర్చిపోయేలా చేస్తుంది. సో అంటే ఎటువంటి మొహమాటం పడకుండా ఒక లైక్ మాత్రం కొట్టండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక సజెషన్, కుదిరితే ఈ వీడియోని హెడ్ ఫోన్స్ పెట్టుకొని చీకటి రూమ్ లో చూడండి, బికాస్ ఒక మంచి ఫీల్ ఇస్తుంది. ఐ ప్రామిస్ యూ దాట్. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్ కి వెళ్ళిపోదాం. అండ్ ఎస్ హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ రోజు మనం అయితే గేమ్ ప్లే చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. 2023 ఎవరికి ఎలా ఉన్నా ఈ ఇయర్ మాత్రం నాకు ఇయర్ ఆఫ్ మిరాకిల్స్. ఇయర్ ఎన్నో అనుకోకుండా జరిగిపోయాయి. టు బీ ఫ్రాంక్, అనుకోకుండానే అన్నీ జరిగిపోయాయి. ఎందుకో తెలీదు, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ఫేస్ చేసిన వరెస్ట్ ఇయర్ ఈ 2023 లాగుంది. సాధారణంగా 2-3 నెలలు మనకు అనుకూలంగా లేకపోతేనే ఈ ఇయర్ మనకు అచ్చు రాలేదురా అనుకుంటాం. అలాంటిది దాదాపు 8 నెలలు బాధల్లో ఉండి సంవత్సరం అంతా యూట్యూబ్లో చాలా ఇనాక్టివ్గా ఉన్నానంటే నేనేమనాలి? నిజం చెప్పాలంటే నాకే కాదు, మనలో చాలా మందికి కూడా ఈ ఇయర్ అలానే ఉంది. ఎందుకో ప్రతిసారిలా కాకుండా ఈ సంవత్సరమే మనం ఎన్నో పాఠాలు, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాం. చాలా బాధపడ్డాం, చాలా సంతోషపడ్డాం. ఈ 2023కి నేను ఏదైనా ఒక టైటిల్ పెట్టాలంటే మాత్రం మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ అని పెడతా. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ని నేను ఈ ఇయర్ ఫేస్ చేశాను. లైక్ సంతోషం, బాధ, కోపం, ఉత్సాహం, ఇలాంటివి ఎన్నో. మరి 2023కి మీరిచ్చే టైటిల్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్స్ ఆఫ్ 2023 మొత్తం బాధల్లోనే వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఎండ్ వీడియో మాత్రం మంచి మధుర జ్ఞాపకాలతో నింపేయాలని, షార్ట్ అండ్ స్వీట్గా చేయాలనుకుంటున్నా. కానీ అవన్నిటికంటే ముందు మీ అందరితో ఒక మెమొరీ షేర్ చేసుకోవాలని ఉంది. అదే 1st Jan 2023, అంటే ఈ 2023లో ఫస్ట్ డే. ఆ రోజు ఎగ్జాక్ట్ 12:10కి నా కళ్ళలో నుంచి నీళ్ళు, ఐ మీన్ లైక్ లిటరలీ ఫస్ట్ డేనే, ఫస్ట్ హవరే ఏడ్చేసాను అనమాట. ఆ బాధకి రీజన్ నేను చెప్పుకోలేను, కానీ ఆ బాధ ఏమో ఈ 2023 అంతా బాధల్లో నింపేసింది. లాస్ట్ 8 months పట్టింది నాకు ఈ విషయం తెలుసుకోవడానికి. ఏం జరిగినా మన మంచికి అని. అవును, ఏం జరిగినా మన మంచికి. అందుకోసం ప్రతిదాన్ని ఒక లెసన్ లాగా తీసుకొని మర్చిపోవాలి. అదొక్కటే ఉన్న మార్గం. వీడియో ఎడిట్ చేస్తున్న నేనే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా. మరి మీరు వీడియో చూసే వాళ్ళకి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లిటరలీ చూస్తుంటే ఈ ఇయర్ మనం ప్రతి ఒక్కటి చేసాం. రోస్టింగ్ చేసాం, గేమ్ ప్లే వీడియోస్ అప్లోడ్ చేసాం, స్టోరీ చెప్పాం, వ్లాగ్స్ చేసాం. ఇలాంటి ఎన్నో రకాల కంటెంట్స్ని అప్లోడ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేయడానికి నేను ట్రై చేశాను. బట్ ఒక్కటి, ఇదేవి కూడా ఒకరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశంతో కాదు, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలన్న ఉద్దేశంతో. ఇంకా లాస్ట్కి ఒక్కటే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ ఇయర్ నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా మారిపోయింది. అసలు అనుకోని వాళ్ళు కూడా నాతో పరిచయం పెంచుకొని, అసలు వీళ్ళతో నాకు సెట్ అవ్వదురా అనుకున్న వాళ్ళతో కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యా. అండ్ ఎంతో క్లోజ్ అనుకున్న వాళ్ళని కూడా వదులుకోవాల్సి వచ్చింది. సరే, ఎనీవే ఇయర్ మాత్రం అయిపోయింది. వచ్చే ఇయర్ కూడా ఇంకా
కన్సిస్టెంట్గా అని చెప్పను, బికాస్ ప్రతిసారి చెప్తూనే కానీ చేయట్లే, కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కూడా మంచి మంచి కంటెంట్స్ పెడతా అని మాటిస్తూ లవ్ యూ గైస్, bye and this is the best end for this 2023 to me, like the best video for me, and మీకు ఎలా అనిపించిందో చెప్పండి. And Srikargini signing off from Year of Miracles.